వేసేసాగా ఫస్ట్ ఈ పేస్ట్ని ఈ మ్యాంగో ముక్కలకి పట్టివ్వాలి. కొంచెం గ్రేవీ వస్తుంది కాబట్టి మెంతి పిండి తక్కువ వేసుకున్న ఆవాలు ఎక్కువ వేసుకోవచ్చు, గ్రేవీ వస్తుంది. అప్పట్లో ఏంటంటే పెద్దవాళ్ళు పెడితే మనం పోయి డబ్బాలల్లో పెట్టుకొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు మ్యారేజ్ అయినాక మన ఇంట్లో మనమే పెట్టుకోవాలి ఏది కావాలన్నా. అమ్మ పంపియాలా అత్త పంపియాలా అనేది లేదు, ఇంకా వదిలేయాలి. అది ఎప్పుడు అది హాస్టల్లో ఉన్న వరకు మనం చదువుకున్నప్పుడు. ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు అయ్యి మన పిల్లలు మనం వేరే వాళ్ళకి పెట్టేటట్టుంది, కానీ మనకి పెట్టి పంపించే అమ్మ అత్తయ్య వాళ్ళు ఉన్నారు. మా మదరు నాకు పిల్లలు కాకముందు వరకు మా మదర్ పెట్టి పంపించేది. ఇప్పుడు మా మదర్కి ఆల్మోస్ట్ కాల్ పెయిన్ బ్యాక్ పెయిన్ వచ్చేసాయి, అందువల్ల మా మదరు లేదు. ఆల్మోస్ట్ ఆవాలు మెంతులు మ్యాంగో పిక్కి పట్టించేసా. ఇప్పుడు కొంచెం వెల్లిపాయ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్, వెల్లిపాయల పేస్ట్. మా పని మాకు కావట్లేదంటే మా ఇంటి పక్కన ఇంకో బుడ్డోడు అత్త అనుకుంటా వీరికి వస్తాడు. నేను వీడియో చేసేటప్పుడే వాడికి వెళ్ళిపోయా ఉంటాడు. వాడి అరుగులు కొద్దిగా ఉండాలి. యూట్యూబ్ అంటే మనం ఒక్కలమే మాట్లాడటానికి ఛాన్స్ లేదు కాబట్టి మనతో పాటు పిల్లలు అందరూ మాట్లాడుతున్నారు. ఎల్లిపాయలు కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఆల్మోస్ట్ ఇది వేసేసా. కొంచెం ఒక 5-6 ఎల్లిపాయలు. ఇవి ఏంటంటే మ్యాంగోస్కి ముందు అప్లై చేస్తుందంటే ఆ స్మెల్ పట్టగానే స్మెల్ పోతుంది కాబట్టి మ్యాంగోస్కి పట్టిస్తే ఫస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మెంతులు ఆవాలు ఎల్లిపాయ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మాకు నాన్న ఆపినది మాకురా బుడ్డోడా. వీడియో చేస్తుంటే మా బుడ్డోడు ఉండాల్సినోడమ్మా. ఫ్రెండ్స్, 4 కాయలకి 1 గ్లాసు కారం. కారం ఏం కారమే ఫ్రెండ్స్ నాది, అందువల్ల నేను 2 గ్లాసుల కారం పోసుకుంటున్నా. ఫ్రెండ్స్, 2 గ్లాసుల కారం పోసుకున్నా. నేను సాల్ట్ ఇంట్లోనే వాడుతున్నా ఫ్రెండ్స్. ఈ ప్రస్తుతానికి 4 కాయల కోసం మళ్ళీ సాల్ట్ తీసుకురాను, శనగల నూనె తీసుకురాను ఫ్రెండ్స్. అందుకే ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా పెట్టేసుకుంటున్నా. మన ఇంట్లో లేని వాటితో ఇప్పుడు ఎక్కడికో ఉడికి తేవాల్సిన అవసరం లేదుగా ఫ్రెండ్స్. మా పెద్ద బాబుకి మ్యాంగో చట్నీ అంటే చాలా ఇష్టం. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం నేను మ్యాంగో చెట్టు పెట్టలేదు ఫ్రెండ్స్. ఇంట్లో మామూలుగా అత్తయ్య వాళ్ళు పంపించింది, అమ్మ వాళ్ళు పంపించింది, అయిపోయింది. మా పెద్ద బాబు 2 days 3 days నుంచి మమ్మీ మ్యాంగో చట్నీ అని అడుగుతుంది. ఆల్మోస్ట్ ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టా ఫ్రెండ్స్, కానీ అది అయిపోయింది, ఎందుకు అయిపోయింది. ఇంకా దానివల్ల నిన్న మా సార్ మార్కెట్కి వెళ్తే మా సార్ని మ్యాంగో తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మ్యాంగో, ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు, మెంతులు. జీలకర్ర పట్టిలేదు కాబట్టి మెంతులు, ఆవాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ మామూలుగా అది మరిన్ని ముక్కలు అయితే 3 days తర్వాత ఆయిల్ కలుపుకుంటారు. మనకి కొంచెం కదా ఫ్రెండ్స్, అందుకే ఇప్పుడే ఆయిల్ కలిపేసి డబ్బా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను ఇబ్బంది అయింది కదా. ఆయిల్ ఫ్రెండ్స్, ఒక 2 గ్లాసుల ఆయిల్ పోసుకుంటున్నా ఫ్రెండ్స్. కొలత ప్రకారమే పోస్తా. ఆయిల్ అనేది కామన్గా కొలత లేకపోయినా పర్లేదు, కానీ నాకంటూ ఒక అనుభవం కోసం ఎట్లా పెడితే ఎట్లా వచ్చింది. నేను మీలాంటి అమ్మాయినే కదా ఫ్రెండ్స్, చూసి నేర్చుకున్న వాటిని. అందుకే మీకు కూడా చిన్న సలహాలు ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్గా చూసేస్తారుగా. కొత్త ఆవకాయ, కొత్త ఊరగాయ మీకు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్, తినేద్దాం.
ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో పెట్టండి, ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఇంట్లో పెట్టాక అక్క రిజల్ట్ ఎలా ఉంది, బాగుంది అంటే మీకోసం మీరు ఏ పచ్చడి ఏ చట్నీ అది కోసం నేను ఏ చట్నీ అయినా మళ్ళీ ప్రిపేర్ చేసి యూట్యూబ్లో షేర్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. మీకు కంపల్సరిగా మీరు అక్క నాకు ఈ వంట కావాలి అని ప్లీజ్ ప్రతి ఒక్కరు నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను మన ఒక ఏమంటారు మీ ఫ్యామిలీ మెంబర్ మన ఫ్యామిలీ మెంబర్ ఒక చిన్న ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని యూట్యూబ్లో మన అందరం లైక్ ఇప్పుడు మనం ఒక వంట చూస్తున్నాం యూట్యూబ్లో అంటే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే అది యూట్యూబ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని మళ్ళా అంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. నేను కూడా అందరిలో ఒక అమ్మాయిని. కంపల్సరీగా నా వీడియోస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీడియోని చూసి నచ్చితే మీకు నచ్చిద్దని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీగా నా వీడియోని చూడండి, లైక్ చేయండి, అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కంపల్సరీగా షేర్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని కొత్తగా ఆవకాయ రుచులతో వస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అయిపోయింది ఇంకా బాక్స్లోకి ప్యాకింగ్. ఎందుకంటే ఇది కనీసం ఒక 20 days అన్నా రావాలిగా. మా పెద్దబాబు నాకు డౌటే 20 days దాకా కూడా ఉన్నారు. వేడి వేడి అన్నంలో అలా కూర్చొని ఒక ముక్క వేసుకొని తింటే, నెయ్యి వేసుకొని తింటే అబ్బా స్వర్గమే. ఫ్రిడ్జ్లో పనికిరాదు ఫ్రెండ్స్, అసలు చికెన్ మటన్ కూడా పనికిరాదు ఫ్రెండ్స్. ఇంత స్పెషల్గా ఆవకాయ మన కళ్ళ ముందు కనపడుతుంటే ఎవరైనా చికెన్ మటన్ కావాలనుకుంటామా? వచ్చేయండి, తినేద్దాం అందరం కలిసి. వచ్చేయండి ఫ్రెండ్స్. మీకు పార్సల్ చేసేనా? ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది బాక్స్లో పెట్టేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. ఫ్రెండ్స్ కానీ చూడు 4 కాయలు అన్నాము, అది మగ్గితే ఎంత అవుతుంది? 2 daysలో ఇంత అవుతుంది. అందుకే మనం ఎంత మామిడికాయ పచ్చడి పెట్టుకునేది అంటారు కానీ ఎప్పటికప్పుడు పెట్టుకొని ఫ్రెష్గా. ఇప్పుడు సీజన్ లేకుండా మామిడికాయలు దొరికేస్తున్నాయి. ఇప్పుడు వస్తే ఇక్కడ మార్కెట్కి వెళ్తే మనకి దొరకని వెజిటేబుల్ లేదు, దొరకని ఫ్రూట్స్ లేదు. అన్నీ మార్కెట్కి వెళ్తే చాలు, ఏది కావాలన్నా మనకి మనీ ఉండాలి కానీ తెచ్చుకోవడం ఎంతోసేపు పట్టదు కదా ఫ్రెండ్స్. నేను చెప్పింది నిజమా కాదా? చూడండి ఫ్రెండ్స్, కొత్త ఆవకాయ మా సార్కి మడికి మా పెద్దబాబుకి. మా పెద్దబాబు అంటే మా పెద్ద అబ్బాయి, అలా ఇంక వంటి పిలవటం అలవాటు అయిపోయింది, పెద్దబాబు పెద్దబాబు అని. ఇల్లు కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నాకు ఎందుకో ఏ చట్నీ పెట్టినా ఇలా రైస్ ఇలా ఉడుకొని తింటే ఒక్క ముద్ద తిన్నా కానీ ఆ టేస్ట్ ఏంటో తెలీదు, చాలా బాగుంటుంది. మనం ఏదైనా కొత్తగా చట్నీలు పెడితే కంపల్సరీగా అప్పటికప్పటికే అలా చూస్తే ఏంటంటే ఆ టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తా ఫ్రెండ్స్. ఒక్క 10 నిమిషాలు. సూపర్ ఫ్రెండ్స్, మామూలుగా లేదు ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా వచ్చేయండి, మంచిగా ఒక ముద్దు పెట్టేస్తా. కమాన్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.